అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు సుమ గారు హోస్ట్ చేస్తున్నారంటే మాకు తెలియని ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ సుమ గారు, మీరు వచ్చి హోస్ట్ చేసినందుకు వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అలాగే అడివిశేష్ గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చిన సాయి దుర్గతేజ్ గారికి, వరుణ్ తేజ్ అన్నకి, నాగబాబు గారికి, వెంకీ అట్లూరి గారికి, హైపరాది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలా వచ్చి మా 11 మందిని సపోర్ట్ చేయడం ఇట్స్ రియలీ స్పెషల్ టు అస్. ఒక్క స్టారే కాదు, 3 స్టార్లు వచ్చేలా చేశారు. థ్యాంక్స్ టు నిహారిక గారు. నేను ఇంతవరకు సరిగ్గా మా డైరెక్టర్ గారికి కానీ, టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం సరిగ్గా దక్కలేదండి. బోరింగ్ అనిపించవచ్చు, కానీ మాకున్న వేదిక ఇది ఒక్కటే. ముందుగా మా డైరెక్టర్తోనే స్టార్ట్ చేస్తా. వంశీ అన్న, ఇప్పటికైతే ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ శివ అన్న. ఈ కథ నాకు ఎంత స్పెషలో మీకు తెలుసు. నిజంగా ఈ జర్నీ మొత్తం నాకు ఒక బ్రదర్లా ఉండి మీరు సపోర్ట్ చేశారు, ఎప్పటికీ మర్చిపోలేనది. మీరు ఎంత గొప్ప టెక్నీషియనో మా అందరికీ తెలుసు. అందరికీ తెలియడానికి ఫ్యూ మోర్ డేస్ మాత్రమే అన్న. వీఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అన్న. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారు చాలా ఆయన పాటలతో మా సినిమాకు ప్రాణం పోసారండి. ఆయన స్కోర్ కానీ అందరికీ కూడా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. అలాగే మా డిఓపి ఏడ్రోల్ రాజ్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎడిటర్ అన్వర్ అలీ గారికి, నా ఫేవరెట్ జేడీ మాస్టర్కి, అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని గారికి. బ్రో, నిజంగా మా డైరెక్టర్ ఏ విజువల్స్ అయితే అనుకున్నారు యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్సెస్. మీకు, మీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా విష్ణుకి కూడా వీఆర్ ఆల్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం ఎంత కష్టం ఉన్నా కూడా చాలా ఇష్టంతో పనిచేశారు. మన సినిమా అనుకొని చేశారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కో డైరెక్టర్ మురళి గారికి కూడా నా డేట్స్ అవి అడ్జస్ట్ చేయడానికి నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్ ఫన్నీ అన్న యూర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిహారిక గారు, మీకు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అండి. ఎందుకు చిన్నది అంటున్నానంటే, మీరు మా 11 మంది ఆర్టిస్టులకే కాదు, ఈ మూవీలో ఉన్న ఎంతోమంది కొత్త టెక్నీషియన్లకి, కొత్త ఆర్టిస్ట్కి ఒక స్ట్రాంగ్ బేస్ అన్నది క్రియేట్ చేశారు. రేపు మాకంటూ చూపించుకోవడానికి ఏముంది అంటే, సినిమా ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఒక రాక్ సాలిడ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేశారు. వీఆర్ ఆల్ రియలీ రియలీ హ్యాపీ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ దక్కుతుంది, ఈ కాంటెంట్ ఇంత రీచ్ అవుతుంది అంటే కేవలం మీరు మా ముందుండడం వల్లనే. ఐ రియలీ హోప్ ఐల్ గెట్ టు వర్క్ మోర్ అండ్ మోర్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నిహారిక గారు. అండ్ మా సినిమా విషయానికి వచ్చేసరికి, ఇది 11 మంది కమిటీ కుర్రోలు కదండి. కమిటీ కుర్రోలు అనేవారు ప్రతి ఊర్లోనే ఉంటారు. ఏ పండుగ వచ్చినా, ఏ జాతర వచ్చినా దగ్గరుండాలి చూసుకుంటారు. అలా మా పురుషోత్పల్లి అనే ఊరిలో ఆ 11 మంది కమిటీ కుర్రలం మేము. చూసినంతసేపు పక్కాగా మీ లైఫ్ మీకు చూసుకున్నట్టు ఉంటుందండి. ఈ కమిటీ కుర్రలు 6 ఏళ్ళ వయసు అప్పుడు 30 ఏళ్ళ వయసు వరకు జరిగిన వాళ్ళ లైఫ్ స్టోరీ ఇది. ఒక్క విషయం చాలా నమ్మకంగా చెప్పగలను, టికెట్కి పెట్టిన డబ్బులు అయితే న్యాయం జరిగేలాగే తీసిరండి మా డైరెక్టర్ గారు. అది చాలా నమ్మకంగా చెప్పగలను. అలాగే సాయి కుమార్ గారితో వర్క్ చేసే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ విత్ యూ. చాలా నేర్చుకున్నా. ఇప్పటికీ మీలో ఉండే ఫైర్ ఐల్ కీప్ ఇట్ విత్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు సార్, నిజంగా మా ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళండి. బ్యాక్ బోన్ మనకు కనిపించదు, కానీ అది లేకపోతే ఏం చేయలేము. అలా ఆయన లేకపోయినండి ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇలా అయ్యి ఉండేది కాదు. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా లైఫ్కి నా బ్యాక్ బోన్ మా అన్నయ్య. నేను యాక్టర్ అవుదాని ఇన్స్పైర్ అంది అన్నయ్య నీ వల్లే. ఐ రియలీ హోప్ ఐల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. August 9 థియేటర్స్లో వస్తున్నాం. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ప్రసాద్, ఎక్కడో టీవీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి. ఇట్స్ ఎ జర్నీ అండి. ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది, కొంచెం భయం వేస్తుంది, కొంత బాధ్యతను కూడా మాకు ఇస్తుంది. సరే, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి. అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్. యూట్యూబ్ వీడియోస్, నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి, నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి, నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి,
వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి. ప్రతి వెబ్ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్లోని కమిటీ కూరలు అనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసా. బయట అయితే కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం, బట్ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రొడక్షన్లు ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు. వంశీ మనం చాలాసార్లు బాధపడ్డాం, ఏడ్చాం, బట్ నాకు చాలాసార్లు మీ మాట హాన్ చేసిందన్న. ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఎవరు 5 రూపాయలన్నా కూడా ఆలోచిస్తారు. అది ఒక షోరూంలో పెట్టి అమ్మితే 1000 కోట్లు అని చెప్తా, 1000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అని. ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న. నిజంగా అది అండ్ ఈ ప్రాజెక్టు మేము ఖచ్చితంగా చేస్తామన్నా. సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం, ఆపేవాడు అవలేడు. అది కన్ఫామ్గా చేస్తామని తెలుసు. ఎలా చేస్తామో తెలియదు అన్న, ఎక్కడ చేస్తామో తెలీదు. అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య. వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం, ఫనీ అన్నని కలవడం, ఫనీ గారు నిహారిక దగ్గర వరకు వెళ్ళడం, ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది. 11 మంది హీరోలు అంటున్నారన్న. ఎవరు నమ్మకంటే 11 మంది హీరోలు లేరు, ఒక్కడే హీరో కథ. ఈ సినిమా వెనకున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న, అతనే హీరో. ఈ సినిమాకి మెయిన్ హీరో. సెకండ్ హీరో మేము ఆర్టిస్టులు అన్నా, మాకు అవకాశం లేదు, గతి లేదు, చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది, మాకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మేము హీరోస్ కాదు. ఫస్ట్ డైరెక్టర్ హీరో. రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తున్నామో తెలీదు, అసలు చేస్తామో ఏమో కూడా సరిగ్గా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజీ. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్న. అలా తిరిగాడన్న. వాళ్ళిద్దరు దే ఆర్ ద హీరోస్. ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహారిక ప్రొడ్యూసర్స్ హీరోస్ అయ్యారు. మా ఎడిటరు వెనుకున్న రైటర్స్ వీళ్ళన్న హీరోస్. మేము జస్ట్ పాత్రలు. నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళుంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న. మా హీరోకి తక్కువ చేశారు, మా హీరోకి ఎక్కువ చేశారని. థ్యాంక్స్ అన్న, కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ, ఫనీ గారు అండ్ నిహారిక. ఎందుకంటే కథను చూస్తారన్న. ఆ ప్యాటర్న్లో నిహారిక గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం. పెద్దగా మాట్లాడడం రాదు నాకు, పనికి మాలిన విషయాలు ఎక్కువ మాట్లాడుతాం. మైక్ ఇస్తే పెద్దగా మాట్లాడడం రాదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ సాయి కుమార్ గారు, వీళ్ళతోనే నేను చేయాలి అనుకోకుండా వీళ్ళతో నేను చేస్తున్నాను అనుకున్నారు సార్. థ్యాంక్ యూ. అండ్ ఏం చెప్పాలమ్మా, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి నిహారిక. ఎందుకంటే తెలుసు మీకు రుణపడి ఉండిపోవాలని ఉంది మాకు. మాలాంటి వాళ్ళకి స్థాయిని కల్పించారు మీరు. అండ్ వంశీ బేసిక్గా ఏడ్ చేస్తానేమో అండి. సార్ అన్న, నాకు కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటానన్న. నేను సెంటిమెంట్ అంటే కొంచెం గ్లిజర్ అనేది వాడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సెంటిమెంట్ సీన్లు ప్రాక్టీస్ చేయించేవాడన్న. ఆ రోజు నుంచి సినిమా చూసిన ఏ బిట్ చూసి మనం చేసాం అనే స్థాయికి వచ్చేసాం. ఏమో ఏడ్ చేస్తానేమో అని నేను టిష్యూస్ పట్టుకొచ్చుకున్నా, ఏడుపు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి.